ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి, కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని ఇలా అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను విడిచిపెడతలేవు, ఇంకా నీ మనసు అంతా అక్కడనే కొట్టుకుంటున్నది. ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోయినసారి కృష్ణా జలాల్లో 65 టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ, ఇలా గోదావరి బనకచెర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది? నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనో తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఇవాళ స్పష్టంగా నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రజాభవన్కు పిలిచిండి ఈ మధ్యలో, పోయిన సంవత్సరం మీ అందరికి తెలుసు, జూలై 6, 2024 జూలై 6, 2024 నాడు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయించిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండ్రు. నవంబర్లోటి, డిసెంబర్లోటి. అయితే ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం మాకేం తెలియదు అన్నట్టు నటించిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండ్రు. నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు రాస్తుండు. డిపిఆర్ తయారైతుంది, లేఖలన్నీ బయటకు వచ్చినాయి. నవంబర్లో ఒక లెటర్ రాసిండు, డిసెంబర్లో ఒక లెటర్ రాసిండు, పోయి కేంద్ర జలవనరుల మంత్రిని కలిసిండు, పీపీటీ ప్రజెంటేషన్ అవుతుంది, డిపిఆర్ తయారైతుంది. కానీ ఇంత జరుగుతున్నా ఈయన గారు మౌనం వహిస్తాడు, నాకేం తెలియదు అన్నట్టున్నాడు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది, పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు జనవరి 24వ తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా. చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు, ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఏం నిద్రపోతుండ్రా, గడ్డి బీక్తుండ్రా అని జనవరి 24, 2025 నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ భవన్ నుంచి విషయాలు బయట పెట్టినా. మేం బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ ఓకే అమ్మ, బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం ఎస్ఎల్బిసి, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్. అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం.
అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా.